నిజామాబాద్ జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. శ్రీరామనవమి సందర్భంగా ఆలయానికి వచ్చిన గౌడ సామాజిక వర్గానికి చెందిన మహిళలను లోపలికి అనుమతించలేదు ఆలయ అధికారులు. ఏర్గడ్డలోని తాళ్ళక్ రాంపూర్లోని కోదండ రామాలయంలో శ్రీరామనవమి ముందు రోజు కుంకుమార్చన జరపడం ఆనవాయితీగా వస్తుంది. అయితే దీంతో శనివారం గౌడ కులానికి చెందిన మహిళలు ఆలయంలోకి వెళ్లారు. అయితే లోపలికి రానివ్వవద్దని గ్రామ కమిటీ సభ్యులు చెప్పారంటూ బయటకు వెళ్లిపోవాలని ఆలయ పూజారి వారికి చెప్పారు. అయినా మహిళలు వినిపించుకో వెళ్ళకపోవడంతో మీరు వెళ్తేనే కుంకుమార్చన చేస్తామని చెప్పడంతో పూజలకు అంతరం కలిగించవద్దని మహిళలు బయటకు వెళ్లారు. ఇక అనంతరం వారు ఎయిర్కట్ల పోలీస్ స్టేషన్కు వెళ్లి గ్రామ కమిటీ సభ్యులు పూజారిపై ఫిర్యాదు చేసి పోలీస్ స్టేషన్ వద్ద బటాయించారు. దీంతో పోలీసులు పూజారిపై ముగ్గురు గ్రామ కమిటీ సభ్యులపై కేసు నమోదు చేశారు. కాగా గ్రామ కమిటీ గౌడ సంఘానికి మధ్య వివాదం జరుగుతుంది. అయితే గ్రామ కమిటీ గీత కార్మికులు డబ్బులు ఇవ్వాలని కమిటీ సభ్యులు డిమాండ్ చేయగా గీత కార్మికులు స్పందించలేదు. దీంతో కళ్ళు తాగకుండా కొన్ని నెలలుగా గీత కార్మికులను గ్రామం నుంచి బహిష్కరించారు. ఇటీవల వివాదం సద్దుమణిగించిందని భావించిన ఆ సామాజిక వర్గ మహిళలు శ్రీరామనవమి ఉత్సవాలకు దూరంగా పెట్టకపోవడంతో మరోసారి వార్తల్లో నిలిచింది.